గోదావరి జిల్లాల సాంప్రదాయాన్ని కడప గడ్డపై పరిచయం చేశారంటూ కూటమి నాయకులపై ధ్వజమెత్తారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల పేరుతో జూదాలు నిర్వహించడం వినోదమా వినాశనమా అని ఆయన ప్రశ్నించారు. ఏపీని గోవాగా మార్చేశారని, క్యాసినో, అమ్మాయిలతో అశ్లీలంగా డాన్సులు నిర్వహించారని మండిపడ్డారు. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు చూస్తే అది వినోదమే తప్ప జూదం కాదు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఈ 3 రోజులు జరిగినది కోడిపందాలు అనే పేరుతో, లేకుంటే సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలు వినోదమా వినాశనమా? అది ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. గోవాను తీసుకొచ్చినారు, క్యాసినోను, మద్యం ఏరులే బారిచ్చినారు, మంగతై, రమ్మి, గుండాట ఇవి చాలవని చెప్పి గోవా నుంచి అమ్మాయిలు పిలిపించినారు. క్యాసినో దాదాపు ఈ 3 రోజుల్లో 1000 నుంచి 1500 కోట్ల రూపాయల జూదం జరిగింది గోదావరి జిల్లాలలో. దీన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇది వినోదంగా చూడాలంటున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు.